సంతకాల సేకరణలో భాగంగా మైలవరం నియోజకవర్గం ఇక్కడ దాదాపుగా 60,000 సంతకాల సేకరణ ప్రజాభిప్రాయం సేకరించడం జరిగింది. ఈ రోజున ఇక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పంపే కార్యక్రమంలో భాగంగా మేము ఒక సభని నిర్వహించుకొని ఈ ప్రజాభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ సభను నిర్వహించుకొని మా సంతకాలని కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రదర్శనగా తీసుకువెళ్లి అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కళాశాలను నిర్మించి తలపెట్టాం. అలాగే 5 మెడికల్ కళాశాలకు తరగతి చదువులు స్టార్ట్ అయింది. మరో 7 నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆస్తుల్ని, ఈ ప్రజా సొమ్ముని చంద్రబాబు నాయుడు గారు కారు చౌకగా కమిషన్ల కోసం, బ్లాక్ మనీ కోసం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలన్న కుట్రతో ఈరోజు అడుగులు ముందుకేస్తా ఉన్నాడు. దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి తీసుకునే వరకు కూడా ఈ రాష్ట్రంలో మా పార్టీ, మా నాయకుడు అవిశ్రాంత కృషిని మేము చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్క పౌరుడు భాగం కావాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇంట్లో కుస్తీలు పడ్డానికి ఏముంటది? ఇది నా సొమ్ము లేకపోతే చంద్రబాబు నాయుడు సొమ్ము కాదు. ప్రజలకి ఇంటింటికి వెళ్ళి వివరిస్తే బ్రహ్మాండంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో సంతకం చేపిస్తామని చెప్పేసి మరో 5 పేపర్లు అడిగేశారు. ఆ పరిస్థితి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉంది, ప్రతి వాడలో ఉంది, ప్రతి వీధిలో ఉంది. కాబట్టి కుస్తీ పడడానికి ఇక్కడ ఏం లేదు. వాళ్ళకి అర్థమయ్యే రకంగా వివరిస్తే మీ సొమ్ముని ప్రైవేట్ పరం చేసి కుట్ర జరుగుతుందని వివరిస్తే ప్రతి ఒక్కళ్ళు అడుగులో అడిగేసి ఈరోజు పోటీలు పడి సంతకాలు చేసిన పరిస్థితి ఈ డబ్బాలు. ఇది ప్రజాభిప్రాయం, ప్రజా ఆగ్రహం అని చెప్పేసి తెలియజేసుకుంటాం.